అన్నా 500 గ్రాముల హార్లిక్స్ ఇవ్వండి అన్నా. ఇస్తాను. అన్నా మా అమ్మకు బాగాలేదు, ఈ టాబ్లెట్స్ ఇవ్వండి అన్నా. అన్నా ఈ టాబ్లెట్లు 300 అవుతాయన్నా. అన్నా నా దగ్గర 200 ఉన్నాయన్నా, మిగతా 100 రూపాయలు నేను తర్వాత తెచ్చిస్తానన్నా. నువ్వెవరో కూడా తెలియదు, నేను ఎట్లా ఇవ్వాలప్ప నీకు టాబ్లెట్స్ని? అన్నా ప్లీజ్ అన్నా, కొంచెం ఎమర్జెన్సీ ఉందన్నా, ఇవ్వండి అన్నా. ఏమన్నా ఈ షాప్ మీ బాబుది అనుకున్నావా? పూర్తి డబ్బులు ఇచ్చి మాత్రలు తీసుకోపో. వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకా. అన్నా ఈ హార్లిక్స్ డబ్బా వాపస్ తీసుకోండి అన్నా. అన్నా ఈ డబ్బులు తీసుకొని మీ టాబ్లెట్స్ తీసుకోండి అన్నా. వద్దులే బాబు. పర్లేదు తీసుకోండి అన్నా. మా అమ్మని నేను కాపాడుకోలేకపోయానన్నా, మీరన్నా కాపాడుకోండి. చిన్నపిల్లలకు ఉన్నంత బుద్ధి పెద్దవాళ్ళకు ఉండి ఉంటే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది. హలో రే కర్ణా, చెప్పండి అన్న. ఇంట్లో కరెంట్ బిల్ కట్టాలరా, ఈ రోజే లాస్ట్ డేట్. ఒక 3000 అడ్జస్ట్ చేయరా, కట్టకపోతే కరెంట్ తీసేస్తారు. సరే నాన్న, నేను ఎలాగైనా అడ్జస్ట్ చేస్తాను. హలో రే గగన్, అర్జెంటుగా ఒక 3000 రూపాయలు కావాలరా. ఇంకా శాలరీ రాలేదురా, నా దగ్గర అయితే డబ్బులు లేవు. అవునా, సరేరా. ఏంట్రా ఏమైంది? ఏం లేదులేరా. హలో చెప్పారియా? నీకు కర్ణగాడు ఏమైనా ఫోన్ చేసి డబ్బులు అడిగాడా? అవునరా, 3000 అడిగాడు, ఏదో అర్జెంట్ ఉందంట. సరే రే, నీకు 4000 ఫోన్ పే చేశాను చూడు. అది నెక్స్ట్ మంత్ నా గర్ల్ ఫ్రెండ్ది బర్త్డే ఉంది కదరా, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. అదే నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ రిటర్న్ చేసే నాకు, సరేనా? సాయం అడగడానికి కొంతమంది మొహమాట పడతారు. తెలుసుకొని సహాయం చేయడం తప్పులేదు. నేను చెప్పింది కరెక్టా కాదా?